This is a P2 Media podcast. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revant Anupoju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. Hi guys, welcome to Pure Perception episode 29. Thank you everyone for tuning into this podcast. This week I have Sai Karthik Yerlaparagada joining me from New Zealand, and we are going to talk about his education in New Zealand. Hi Karthik, thanks for doing this. Hello. Hi Revant, and a big hi to all the listeners of Pure Perception. I hope they're all doing well in these ఛాలెంజింగ్ టైమ్స్ ఆఫ్ కోవిడ్. ఎలా న్యూజిలాండ్ ఎలా ఉంది? అరే మీ వాళ్ళు బాగా మేనేజ్ చేశారు కదా, బాగా మెజర్స్ తీసుకొని, చాలా తక్కువ కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో నాకు తెలుసు అది వెరీ లెస్ పాపులేషన్, బట్ ఆల్సో టు కంట్రోల్ కోవిడ్ ఎలాంటి మెజర్స్ తీసుకున్నారు మీ గవర్నమెంట్? టు స్టార్ట్ ఆఫ్, న్యూజిలాండ్ జాగ్రఫికల్ పొజిషన్ ఎలా ఉందంటే, ఇట్స్ ది లాస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇట్స్ జస్ట్ బిఫోర్ అంటార్టికా. అండ్ ఏంటంటే వైరసెస్ ఇక్కడికి రావడానికి ఆల్రెడీ స్కోప్ చాలా తక్కువ ఉంది. దట్స్ ది ఫస్ట్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్, యాజ్ యు సెడ్, పాపులేషన్ చాలా తక్కువ ఉంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ద డిసిప్లిన్ ఆఫ్ పీపుల్. అంటే యాజ్ సూన్ యాజ్ ఇక్కడ కేసెస్ ఇట్లా 600 టచ్ అవ్వంగానే న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఏం చేసిందంటే, చాలా ప్రొయాక్టివ్ గా షీ సెడ్ వీఆర్ గోయింగ్ ఇన్ అన్ అలర్ట్ ఫర్ లాక్డౌన్. You are not supposed to get out of your house until and unless there is an emergency or if you want to purchase any essential item. Right. So all those people who went outside, they were fined the tune of $3,000. కొంతమంది జైల్లో పెట్టారు. సో ఏంటంటే గవర్నమెంట్ ప్రొయాక్టివ్ మెజర్స్, జనాల డిసిప్లిన్ అండ్ ద టెస్టింగ్. వీళ్ళు ఏంటంటే ప్రతి సిటీలో ఓపెన్ క్యాంప్స్ పెట్టేశారు, టెస్టింగ్ క్యాంప్స్. ఎవరికి ఏ సిమ్టమ్ వచ్చినా ఏమొచ్చినా టెస్ట్. అకార్డింగ్ టు మీ, న్యూజిలాండ్ లో కోవిడ్ ఎందుకు అంత కంట్రోల్ చేయగలిగారు అంటే, నేను చెప్పేది జాగ్రఫికల్ ఆస్పెక్ట్, పాపులేషన్, డిసిప్లిన్ అండ్ గవర్నమెంట్స్ ప్రొయాక్టివ్ మెజర్స్. ఓకే. నీ యూనివర్సిటీ వాళ్ళు కూడా మొత్తం ఆన్లైన్ చేస్తారా క్లాసెస్ అన్ని? ఆన్లైన్? యా, టోటల్ ఆన్లైన్. సో నేను వచ్చిన థర్డ్ వీక్ కి లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇలా సెకండ్ వీక్ లో ఫస్ట్ అసైన్మెంట్ సబ్మిట్ చేయగానే, గైస్ యూఆర్ ఆల్ గోయింగ్ ఆన్లైన్, వి గోయింగ్ టు హావ్ సెషన్స్ ఇన్ జూమ్ అని చెప్పేశారు అనమాట. సో ఎలా ఉండింది ఆన్లైన్ క్లాసెస్ అంతా? అంటే నువ్వు ఒక వేరే అవుట్లుక్ తో వచ్చావు కదా, అంటే వెళ్ళావు కదా ఎడ్యుకేషన్. ఆన్లైన్ క్లాసెస్ ఏంటంటే ఇంకా 1.5 hours 2 hours కి ఇంకా బోర్ కొట్టేసేది అనమాట. ఎందుకంటే పీపుల్ యూస్ టు టాక్ అబౌట్ ఆల్ దేర్ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇన్ classroom forum. So the situation was such, even tutor was accommodating everyone to tell their personal problems that they were going through in COVID. So అలా ఏంటంటే సబ్జెక్ట్ తక్కువ, జనాల సుత్తి ఎక్కువ టైప్ ఉండేది అనమాట. ఓకే. కానీ ఇంపార్టెంట్ కదా ఆ క్రైసిస్, ఆ టైంలో ఇంకా ఏం చేయలేము కదా, ఇంకా మనం అందరం we're all mentally drained out. అందులోనూ అది మధ్యాహ్నం ఉండేవి క్లాసులు. నేను ఏం చేసామంటే మ్యూట్ పెట్టేసి వీడియో తీసేసి కాసేపు ఒక 10-15 minutes పడుకునేవాడిని. తర్వాత లేచేవాడిని, ఇంపార్టెంట్ ఉంటే వినేవాడిని అనమాట. ఆల్ రైట్. సో మనం ఇంకా డీప్ డైవ్ చేసే ముందు నీ బ్యాక్గ్రౌండ్ ఇస్తావా మన లిజనర్స్ కి? సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు భయ్య. సో జస్ట్ లైక్ ఎనీ అదర్ బాయ్, ది బాయ్ నెక్స్ట్ డోర్ టైప్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో స్ప్రింగ్ డేల్స్ అకాడమీ అనే స్కూల్ తో స్కూలింగ్ స్టార్ట్ అయింది. సో అది ఎక్కడ అంటే మన ఓల్డ్ సిటీ దగ్గర అనమాట, సంతోష్ నగర్, సైదాబాద్ దగ్గర ఉండేది ఆ స్కూల్. ఓకే. సో దట్ ఈస్ అ ప్లేస్ వేర్ ఐ రియలీ పిక్డ్ అప్ హిందీ అనమాట. సో నాకు అక్కడ ముస్లిం ఫ్రెండ్స్ చాలా ఉండేవారు అనమాట. సో వాళ్ళ ద్వారా హిందీ బాగా పికప్ అయింది. సో ముందు తెలుగు సినిమాల కంటే హిందీ సినిమా నాలెడ్జే బాగుండేది. సో తర్వాత రంజాన్ టైం అప్పుడు, వాళ్ళ ఫెస్టివల్స్ అప్పుడు షేర్ కుర్మా అవన్నీ ఇవ్వడం. సో అప్ టు 5th class అక్కడ అనమాట. సో ఏరియా కూడా ఏంటంటే ఫుల్ ఓల్డ్ సిటీ సైడ్, నీకు ఐడియా ఉంటుంది ఎట్లా ఉంటుందో. ఎలా అంటే ఫుల్ ఫన్ ఎన్వైరన్మెంట్ ఆల్ ద టైమ్. ఇలా స్కూల్ అయిపోగానే క్రికెట్ అని, ఇదని, సినిమాలని, జస్ట్ టైం పాస్ అనమాట. సో ఇంట్లో వాళ్ళు ఏంటంటే, అరే వీడు చాలా పాడైపోతున్నాడు, వీడు ఏంది అసలు ఇక్కడ అని చెప్పేసి, సో నన్ను 6th class తీసుకెళ్లి లిటిల్ ఫ్లవర్ స్కూల్లో వేసారనమాట. టోటలీ డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్. సో లిటిల్ ఫ్లవర్ వచ్చేసి కొత్త బ్రాంచ్ ఉప్పల్లో ఓపెన్ చేశారు 2007 అనుకుంటా. సో ఎంట్రన్స్ టెస్ట్ రాయించారు, సీట్ వచ్చింది, దాంట్లో వేసేసారు. సో ఇట్ వాజ్ అ టోటలీ డ్రాస్టిక్ ఎన్వైరన్మెంట్ చేంజ్ అనమాట. సో ద రూల్స్ ఇక్కడ అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేది.
యూ హ్యావ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ ఆల్ త్రూ అవుట్ ద డే. ఇంగ్లీషే మాట్లాడాలి. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడకపోతే నీ ఐడి కార్డ్ తీసేసుకునేవాడు ప్రిన్సిపల్, లేకపోతే 40 రూపీస్ ఫైన్ వేసేవాడు. ప్రిన్సిపల్ ఓన్లీ ఫైన్ తీసుకునేవాడు, వైస్ ప్రిన్సిపల్ మాత్రం పట్టుకుంటే మాత్రం కొట్టేవాడు, పట 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 కొట్టేసేవాడు అందరి ముందు. ఓకే. సో ఆ స్కూల్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉండింది, గ్రౌండ్స్, స్పోర్ట్స్ కి చాలా స్కోప్ ఉండింది. సో 10th వరకు కూడా నేను అక్కడే చదివాను అనమాట, లిటిల్ ఫ్లవర్ స్కూల్, ఉప్పల్. ఓకే ఓకే. సో కమింగ్ టు ఇంటర్, ఇంటర్ ఎక్కడ? ఇంటర్ వచ్చేసి లిటిల్ ఫ్లవర్ స్కూల్ పక్కనే జూనియర్ కాలేజ్ క్యాంపస్ ఉంది అనమాట, LFJC. ఓకే. సో ఇంటర్మీడియట్ అక్కడే జరిగింది, MEC గ్రూప్. సో ఇంటర్ లో ఏంటంటే నాకు పెద్దగా మెమరీస్ ఏమంత గుర్తులేవు, చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయినాయి. అసలు నేను ఎక్కువ డుమ్మాలు కొట్టేవాడిని, బంకులు కొట్టేవాడిని, ఎక్కువ వెళ్ళేవాడిని కాదనమాట. సో ఇంటర్ మెమరీస్ చాలా తక్కువ. తర్వాత డిగ్రీ వచ్చేసి నీకు తెలిసిందే, సేమ్ కాలేజ్, IIMC, ది గ్రేట్ IIMC కాలేజ్. దాంట్లో బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లో చేరాను అనమాట. నా ఫోన్ లో ఇంకా కార్తిక్ DCA అనే ఉంటది నీ కాంటాక్ట్. సో కమింగ్ టు IIMC రా, అంటే లైక్ వేర్ వి మెట్, మన ఎన్కౌంటర్ అక్కడే ఉంది కదా. సో ఐ స్టిల్ రిమెంబర్, ఇక్కడ అంటే కాలేజ్ ఆపోజిట్ లో ఐ యూస్ టు సిట్ అండ్ రీడ్ న్యూస్ పేపర్. నేను 3 years త్రీ వెరైటీ ఆఫ్ న్యూస్ పేపర్ చదువుతుండే మార్నింగ్. అతని దగ్గర కొనుక్కొని, అతను ఒక చిన్న స్టాల్ ఉంటుంది, గుర్తుందా నీకు? అక్కడికి వచ్చి ఫస్ట్ ఇయర్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా చదివా, సెకండ్ ఇయర్ లో ది హిందూ చదివా, థర్డ్ ఇయర్ లో ది ఎకనామిక్ టైమ్స్ చదివా. ఇప్పుడు అదే చదువుతున్నా. ఇప్పుడు అది నాకు అలవాటు అయిపోయింది, ఇప్పుడు డైలీ అదే చదువుతున్నా. సో ఐ స్టిల్ రిమెంబర్ ఎకనామిక్ టైమ్స్. సో నాకు ఐ స్టిల్ రిమెంబర్ మన ఇద్దరం అంటే మన ఇద్దరు పరిచయం అయింది ఆ హిందూ పేపర్ గురించే కదా, హిందూలో ఎడిటోరియల్ గురించి. సో నీకు దాని గురించి నేను గుర్తుందా, అది చెప్పు. అండ్ ఆల్సో ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ గురించి కూడా చెప్పు, మన హ్యాబిట్ ఎలా ఫామ్ చేస్తుంది. నాకు తెలిసి IIMC ఎదుర్కొండా ఒక చిన్న న్యూస్ పేపర్ స్టాల్ ఉండేదన్నమాట. నేను ఆ టెలిఫోన్ భవన్ బస్ స్టాప్ దగ్గర దిగి రోడ్ క్రాస్ చేసి వచ్చి న్యూస్ పేపర్ కొనుక్కునేవాడిని అక్కడ. ఈవెన్ ఐ యూస్ టు రీడ్ ఎకనామిక్ టైమ్స్ ఇన్ మై ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్. సో నాకు ఏమనిపించింది అంటే, ఎకనామిక్ టైమ్స్ ఎక్కువ బిజినెస్ ఓరియంటెడ్, ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ఓరియంటెడ్ ఉంది. దాంట్లో నాకు ఎక్కువ ఇష్యూస్ దొరకట్లేదు, నాకు వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇష్యూస్ దొరకట్లేదని ఐ షిఫ్టెడ్ టు హిందూ ఇన్ ది థర్డ్ ఇయర్. సో దట్స్ హౌ ఐ మెట్ యూ. ఫస్ట్ టైం నేను నిన్ను కలిసింది అక్కడ న్యూస్ పేపర్ స్టాండ్ లోనే. అక్కడే మనం ఆ ఫుట్ పాత్ మీద యాక్చువల్లీ ఓపెన్ చేసి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చదవడం మొదలెట్టేసావు, నాకు ఇంకా గుర్తుంది. అతనికి 3 రూపీస్ ఇట్లా పే చేసి న్యూస్ పేపర్ తీసి బ్యాగ్ ఇప్పేసి ఫుట్ పాత్ మీద పెట్టి అక్కడే కూర్చొని చదివేవాళ్ళం. సో అది ఇంకా గుర్తుంది. సో నా ఉద్దేశంలో న్యూస్ పేపర్ చదివితే మనకి ఏం పెరుగుతుంది అంటే, నాకు తెలిసి యువర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ ఇంప్రూవ్ ఇన్ వన్ ఆర్ ది అదర్ వే ఇస్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే నీ రీడింగ్ స్పీడ్ ఒకటి ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మనం కంటిన్యూస్ గా చదవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫ్లో వస్తుంది మనకి, ఫ్లో అండ్ ఫ్లూయెన్సీ ఇంక్రీజ్ అవుతుంది. అందరికీ తెలిసిందే, నాలెడ్జ్ ఆల్సో ఇంప్రూవ్స్ యాజ్ అ బై ప్రోడక్ట్. సో న్యూస్ పేపర్ ఎవరైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ తో స్ట్రగుల్ అయ్యే వాళ్ళు కానీ, లేకపోతే జస్ట్ మినిట్ లేదా ఇంటర్వ్యూ రౌండ్స్ లో ఏమైనా ప్రాబ్లం ఉంటే న్యూస్ పేపర్ reading is the first thing which I would ask them to do, because that will help to improve all the aspects of communication skills. అండ్ ఇంకోటి, నేను ది ఎకనామిక్ టైమ్స్ ఎందుకు చదువుతాను ఇప్పుడు కూడా, వాట్ వాస్ ది థింగ్ దట్ ఐ లైక్ అబౌట్ ఇన్ దట్ పేపర్ అంటే, ది స్పీకింగ్ 3 ఒకటి, అండ్ ఎవ్రీ వెన్స్డే ది బ్రాండ్ ఈక్విటీ అని వస్తుంది, ఇఫ్ యూ రిమెంబర్ బ్రాండ్ ఈక్విటీ. సో బ్రాండ్ ఈక్విటీలో దే టాక్ అబౌట్ బ్రాండ్స్. నాకు ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి నాకు బ్రాండ్ బిల్డింగ్, మార్కెటింగ్, నేను BBA చేశా కదా. సో ఐ యూస్ టు లవ్ మార్కెటింగ్ సబ్జెక్ట్ అన్నమాట, ఫండమెంటల్స్ మార్కెటింగ్. సో దాంట్లో రియల్ టైమ్ న్యూస్ ఉంటది, రియల్ టైమ్ ఇండస్ట్రీలో ఏం నడుస్తుందో ఉంటుందని చెప్పి ఐ యూస్ టు రీడ్ అనమాట. సో నాకు అది అసలు ఆ పాయింట్ ఆఫ్ టైం నేను ఊరికే సరదా చదువుతుండే, తెలుసుకుందాం ట్రెండ్స్ ఎలా ఉంటాయని. కానీ ఇప్పుడు మాత్రం హ్యాబిట్ అయిపోయింది. సో ఐ డైలీ మార్నింగ్ ఇట్లా లేవగానే ఐ జస్ట్ గో అండ్ జస్ట్ ఓపెన్ ది స్పీకింగ్ 3 అని ఉంటుంది, అది చదువుతాను అనమాట. సో ఇట్ హెల్ప్స్ మీరు, ఇఫ్ లిజనర్స్, ఇఫ్ యూ గైస్, మీకు కూడా టు బి ఆన్ టాప్ ఆర్ ట్రెండ్స్ తెలుసుకోవాలి అన్న, లేటెస్ట్ మీరు అప్డేటెడ్ ఉండాలి అన్న, వి రికమెండ్ రీడింగ్ ఎకనామిక్ టైమ్స్ అండ్ ఆల్సో ది హిందూ తెలిసింది అందరికి, చాలా మంది ఇంగ్లీష్ స్టాఫ్. హిందూ ఏంటంటే నీకు నేషనల్ పొలిటికల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ పొలిటికల్ ఇష్యూస్, దాంతో పాటు నేషనల్ కరెంట్ అఫైర్స్, అలానే నీకు కొన్ని
ఓపెన్ పేజ్, హిందూ ఓపెన్ పేజ్ అని చెప్పి మనలాంటి కామన్ సిటిజన్స్ కొన్ని ఆర్టికల్స్ రాస్తారనమాట. ఓకే. రియల్ లైఫ్ స్టోరీస్ అవి చాలా బాగుంటాయి. అండ్ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇష్యూస్ కవర్ అవుతాయి నీకు. క్రైమ్ నుంచి, అన్ఎంప్లాయ్మెంట్ నుంచి, పొలిటికల్ ఇష్యూస్, నీ హిస్టారిక్ ఈవెంట్స్, నీకు జాగ్రఫిక్ ఇష్యూస్ అన్ని కవర్ అవుతాయి. సో దట్స్ వై ఐ చోజ్ హిందూ అనమాట అప్పట్లో. అండ్ వన్ మోర్ పేపర్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ ఫర్ పీపుల్ హు డోంట్ హ్యావ్ మచ్ టైమ్ టు రీడ్ న్యూస్ పేపర్స్, ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటంటే వాడు చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ ఆర్టికల్స్, సబ్జెక్ట్స్ చాలా కాంపాక్ట్ గా వెరీ లిమిటెడ్ వర్డ్స్ లో రాస్తాడు అనమాట. సో ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇస్ ఆల్సో అ గుడ్ సజెషన్ ఫర్ ద వ్యూ ఫర్ ద లిసనర్స్ ఇఫ్ యు వాంట్ టు స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్స్. నేను ట్రై చేస్తాను. నేను నాకు ఉంది మైండ్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవాలి అని చెప్పి, అంటే చాలా మంది చెప్తుందని ఇలాగే బాగుంటది అని. సో వితౌట్ నో డిలేయింగ్ మచ్, ఓకే, ఇంకా విల్ గో టు ద నెక్స్ట్ టాపిక్. సో అదేంటంటే విల్ టాక్ అబౌట్ యువర్ ఫస్ట్ జాబ్, కార్తిక్. సో నీ ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? అంటే ఆఫ్టర్ కాలేజ్ నువ్వు ప్లేస్ అయ్యావు కదా అమెజాన్ లో, సో దాని ఎక్స్పీరియన్స్ చెప్పు. మన టచ్ లో ఉండే కదా ఆ టైంలో. అవునవును. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లేస్ అవడానికి ఒక చిన్న కథ ఉంది అనమాట. ఫస్ట్ అది చెప్తాను. ఓకే. సో అరౌండ్ సెకండ్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ అనమాట. అరే ఏదో ఒక మన థర్డ్ ఇయర్ బ్యాచ్ ప్లేస్మెంట్స్ చూసి అరే మనం కూడా దేంట్లో ఒక దాంట్లో కొట్టాలి అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఒక 3 కంపెనీల పేరు రాసా. డెలాయిట్, అమెజాన్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. ఈ మూడిట్లో ఏదో ఒకటి కొట్టాలి అని చెప్పి ఉండింది మైండ్ లో. సో కొట్టాలంటే ఏం చేయాలి? ఫస్ట్ రౌండ్ జస్ట్ అ మినిట్, విచ్ ఇస్ ఇంగ్లీష్. ఆ ఏరియా మనం బాగా వీక్ అని తెలుసు నాకు అప్పుడు. సో ఏం చేసేవాడు అంటే నేను ఆర్కేమట్కి వెళ్ళేవాడు అనమాట. ప్రాక్టికల్ కమ్యూనికేషన్ అని చెప్పి. అక్కడ ఏంటంటే నీకు డైలీ ఒక టాపిక్ ఇచ్చి యూ హ్యావ్ టు స్పీక్ ఫర్ 3 minutes. ఆ టాపిక్ అయిపోగానే ఇంకొక టాపిక్ యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ అ గ్రూప్ డిస్కషన్. వీక్లీ యూ హ్యావ్ టు గివ్ వన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆన్ ఎనీ ఇష్యూ. ఇలా ఒక 1 month కోర్స్ ఉండింది అనమాట. అది చేస్తే ఐ కుడ్ సీ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై ఓన్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎబిలిటీ అనమాట. సో అది అయ్యేసరికి మన థర్డ్ ఇయర్ కాలేజ్ స్టార్ట్ అయిపోయినాయి, ఇంకా ప్లేస్మెంట్లు స్టార్ట్ అయిపోయాయి. సో డెలాయిట్ లో ఏమైంది అంటే జస్ట్ మినిట్ క్లియర్ అయింది. ఆ 1000 marks టెస్ట్ ఒకటి 850 ఏమో వచ్చింది, అది కూడా క్లియర్ అయింది. వర్సెంట్ రౌండ్ నీకు ఐడియా ఉంటది, వర్సెంట్ రౌండ్ ఎట్లా ఉంటుందో. వర్సెంట్ రౌండ్ లో ఏమైందంటే ఆ ఇయర్ ఫోన్ నేను సరిగ్గా పట్టుకోలేదో ఏమో అయింది, నా వాయిస్ సరిగా రికార్డ్ కాలేదు, అది రిజెక్ట్ అని చెప్పాడు అనమాట. సో అది దట్ వాస్ కైండ్ ఆఫ్ హ్యూమిలేటింగ్ పంచ్ అనమాట. నేను అప్పుడు ఇయర్ ఫోన్స్ సరిగ్గా వాడలే అనే విషయం కూడా రియలైజ్ చేయలేదు, నేను తర్వాత రియలైజ్ అయ్యాను. ఇంకా తర్వాత అమెజాన్ వచ్చింది, దానికి కూడా వర్సెంట్ కి ఎక్కువ ఫోకస్ పెట్టాను, అమెజాన్ సెలెక్షన్ కి కూడా. సో జస్ట్ అ మినిట్ ఆన్లైన్ టెస్ట్ అది నార్మల్ గా అయిపోయింది. ఈసారి వర్సెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాను. అండ్ టిఆర్ఎంఎస్ ప్రాసెస్ గురించి కాస్త రీసెర్చ్ చేశాను. వాడికి యాజ్ ఇట్ ఈస్ ఉన్నది వాడి ప్రాసెస్ మొత్తం వాడికి చెప్పాను అనమాట హెచ్ఆర్ ఇంటర్వ్యూకి. ఇంకా వాడని ఎక్స్ట్రా ఏం అడగలేదు. వేరే వాళ్ళని క్వాంటిటేటివ్, లాజిక్ ఇవి చాలా మాట్లాడాడు. కాకపోతే నేను ఏంటంటే ఫస్ట్ నేను వాడు ఆ టిఆర్ఎంఎస్ టాపిక్ లోకి దూరిపోయాను కాబట్టి వాడు అవే అడిగాడు అనమాట. సో దట్స్ హౌ ఐ గాట్ ఇన్ టు అమెజాన్. ఐ స్టిల్ రిమెంబర్, నాకు లైక్ వెన్ ఐ వాస్, నాకు చెప్తున్నాయి కదా అది ఫస్ట్ జాబ్ మన ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, నేను అవినాష్, నీకు అవినాష్ తెలుసు కదా, అవినాష్ దూలా, ఇంకా నేను కంటిన్యూస్ రిజెక్షన్ చూసాం రా, కంటిన్యూస్ ఫ్రమ్ స్టార్టింగ్. మా ఇంటెన్షన్ ఏముండే, మాకు ఇట్లా కంపెనీస్ లేవు, వీ నీడ్ ఎ జాబ్, మాకు జాబ్ కావాలి, మనకి ఏ కంపెనీ వచ్చినా ఆ కంపెనీకి అప్లై చేయాలి. అట్లా ఫస్ట్ కంపెనీ నుంచి లాస్ట్ కంపెనీ వరకు అన్ని పోయినాయిరా, అన్ని ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్. ఒక్కటి విప్రో వచ్చినట్టుంది, విప్రో అది కూడా అది ఈజీ క్లియర్ అయిపోయింది, దానికి అంత ఏమంత లైక్ స్ట్రెస్ లేకుండే. ఇంకా అప్పటికి రిలీఫ్ అయ్యింది, దానికి చాలా తక్కువ ప్యాకేజ్ సరిపోదు ఎక్కడ. సో అట్లా మేము కూడా, మాకు అప్పటి వరకు తెలియదురా అంటే లైక్ రిజెక్షన్ అంటే ఇలా ఉంటుందా, అంటే రిజెక్షన్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది మామ రిజెక్షన్. అది పెయిన్, హార్ట్ బ్రేక్ అప్పుడే ఫేస్ చేసామన్నా. బట్ అది ఒక ఎక్స్పీరియన్స్, అవన్నీ ఫేస్ చేసి దాన్ని నుంచి నేర్చుకొని రావడమే కదా ఇప్పుడు మనం గ్రోత్ ప్రోగ్రెస్ అని అంటూ ఉంటాం కదా. సో ఇట్స్ ఆల్ లెర్నింగ్ ఫేజ్ అంతే. అప్పుడు ఆ మూమెంట్ లో మనం లైక్ ఇంత చిల్ లేను, అప్పుడు ఫుల్ లైక్ స్ట్రెస్డ్ అవుట్ ఉండే. బట్ స్లోగా ఏంటి, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్, వాట్ ఆర్ యువర్ షార్ట్ కమింగ్స్ ఏంటో తెలుసుకోవడం ఇస్ ఇంపార్టెంట్ అని నా ఫీల్ అయ్యా. సో కమింగ్ టు నీ జాబ్, నువ్వు జాబ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ జాబ్ చేస్తున్నప్పుడు నీకు అట్ వాట్ పాయింట్ నీకు అనిపించింది అదే నేను నా ఫర్దర్ స్టడీస్ ప్లాన్ చేసుకోవాలి, మాస్టర్స్ కానీ పీజీడిఎం కానీ చేయాలి, నీకు ఏ పాయింట్ లో అనిపించింది అమెజాన్ లో చేస్తున్నప్పుడు? రైట్ ఫ్రమ్ ద డే 1 ఐ జాయిన్డ్ అమెజాన్. మా ఇంట్లో వాళ్ళతో కాన్స్టెంట్ గా డిస్కషన్స్ ఉండేవన్నమాట నాది.
ఓకే. ఇదే ఎండ్ కాదు, దీంతో మనకి లైఫ్ లాంగ్ సర్వైవ్ అవ్వలేము, దిస్ ఇస్ అన్ ఎంట్రీ లెవెల్ జాబ్, హ్మ్. హైర్ అండ్ ఫైర్ ప్రోన్ జాబ్ ఇది. అదే. ఎంప్లాయర్ కి ఎప్పుడైతే కాస్ట్ పెరుగుతుంది అనిపిస్తుందో మన మీద వాడు కొత్తోడిని తెచ్చుకుంటాడు అనే కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ జాబ్ అది. అవును. సో ఆబ్వియస్ గా నెక్స్ట్ ఏదో ఒకటి చదవాలి. సో నేనేందంటే ఐ వాంటెడ్ టు పర్సూ సివిల్ సర్వీసెస్ అన్నమాట. ఒక 2-3 ఇయర్స్ మొత్తం అన్ని వదిలేసి దాని మీద ఫుల్ పని చేద్దాం అని చెప్పి నేను ఇంట్లో వాళ్ళకి చెప్పేవాడిని. మా ఇంట్లో వాళ్ళు నో, దట్స్ నాట్ హ్యాపెనింగ్, మనకి వీఆర్ ఓసీస్, వి వోంట్ గెట్ గవర్నమెంట్ జాబ్స్, మనకి కాదు కాదు అని చెప్పి వాళ్ళ స్ట్రాంగ్ లాగర్ హెడ్ అంటే పేరెంట్స్ అండ్ మీ వేర్ అట్ లాగర్ హెడ్స్ విత్ ఈచ్ అదర్ అన్నమాట. ఓకే. సో అట్లా అట్లా ఏంటంటే 1 year 8 months అట్లానే అయిపోయింది, ఆ గొడవలోనే అయిపోయింది. సో తర్వాత నాకు ఏమనిపించిందంటే చాలా మంది ద వే ఐ టు బిహేవ్ అండ్ ద వే ఐ టు వర్క్ ఇన్ ద ఆఫీస్, కొంతమంది సీనియర్ ఎంప్లాయీస్ ఏం సజెస్ట్ చేశారంటే, ఎందుకురా ఇక్కడ ఉంటావు, వారు వెళ్ళిపోవచ్చు కదా, ఈ కెనడాను ఆస్ట్రేలియా ఎక్కడికైనా వెళ్ళిపో అంటే, మనకు అక్కడ జాబ్ ఎట్లా దొరుకుతుంది భయ్యా అన్నాను. ఓకే. జాబ్ ఎందుకు భయ్యా, నువ్వు స్టడీకి వెళ్ళి జాబ్ చేయి, ఇక్కడ ఏం చేస్తున్నావు అక్కడ చేస్తే నీకు డబుల్ త్రిబుల్ వస్తాయి డబ్బులు ఓకే. అని చెప్పారు. అదే టైంలో బీకామ్ ఆనర్స్ లో రోహిత్ గడ్ న్యూజిలాండ్ కి ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా రెడీ వాడిది అప్పుడు. అవునవును. సో ఓవర్సీస్ అని ఒక ఆప్షన్ ఉందంట, ఓవర్సీస్ ఎడ్యుకేషన్. మరి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఏంది, మీరు ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి, వెళ్ళొచ్చా అని చెప్పి అడిగా అనమాట. దేవర్ జంపింగ్ ఇన్ జాయ్ అనమాట. పేరెంట్స్ దే were jumping with joy. They wanted me to pursue MBA anywhere in India and wanted me to do a private job. I wanted to do a government job అని చెప్పి గొడవలు ఉండేది. ఇట్లా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ రాగానే వాళ్ళకి చాలా రిలీఫ్ అనిపించింది. నాకు కూడా కంపెనీలో ఇంక ఇట్ వాజ్ హై టైమ్, ఐ హావ్ టు గెట్ అవుట్ అని చెప్పి అనిపించింది. గ్రోత్ లేదు, నేను కూడా నాకు డే బై డే ఇంట్రెస్ట్ పడిపోతుంది, ఏదో చేయాలి ఇదైతే చేయొద్దని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయి సరిగ్గా పని కూడా చేయలేదు అప్పుడు. సో ఆ టైంలో ఇట్లా ఓవర్సీస్ ఆప్షన్ వచ్చింది. సో ఇంకా ఇమీడియట్లీ ఇంకా ఐ హ్యావ్ టు గో ఓవర్సీస్ అని చెప్పి డిసిషన్ అయితే తీసేసుకున్నాను. ఓకే. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంది, యాజ్ అ స్టూడెంట్ ఫ్రమ్ మై సైడ్ ఐఎల్స్ గానీ పీటీ గానీ రాయాలి. Yeah. సో అక్కడికి అలా వచ్చింది అనమాట. దిస్ వాజ్ మై హై టైమ్, ఐ హావ్ టు లీవ్ ద జాబ్ అని చెప్పి అప్పుడు అనిపించింది. ఓకే. 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 సో నీ ప్రెప్ అంతా ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ డెసిషన్ టు ఫ్రమ్ గెటింగ్ త్రూ ది ఐఎల్స్ వీసా ఈ ప్రాసెస్ అంతా నీకు ఎంత టైం పట్టింది అండ్ వాట్ టు వెన్ త్రూ ఇట్ రా? ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఐఎల్స్ ప్రాసెస్ నాకు 2 months పట్టింది. సో అంటే నాకు వేరే వాళ్ళ లెవెల్స్ తెలియదు కానీ ఐ వెరీ వెల్ న్యూ వాట్ వేర్ మై స్ట్రెంగ్స్ అండ్ మై వీక్నెసెస్ అన్నమాట. సో చాలా మంది న్యూజిలాండ్ కి ఐఎల్స్ అవసరం లేదు, పీటీ రాయమన్నారు. అవును, పియర్సన్ టెస్ట్, పియర్సన్ ఇంగ్లీష్. అసలు పియర్సన్ టెస్ట్ ఇస్ మోర్ లైక్ ఆర్ అమెజాన్ అండ్ డెలాయిట్ వర్సన్ టెస్ట్ అన్నమాట. నువ్వు స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవ్వాలి, నువ్వు విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో రెస్పాండ్ అవ్వాలన్నమాట. సో ఐఎల్స్ ఇస్ మోర్ లైక్ అ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఎగ్జామ్ అనమాట. ఇంక రీడింగ్ ఉంటుంది, లిసనింగ్ ఉంటుంది, స్పీకింగ్, రైటింగ్ అని చెప్పి ఉంటుంది నీకు. సో దాంట్లో ఏంటంటే ద ఫార్మాట్ ఆఫ్ ద టెస్ట్ ఇస్ వెరీ ఫిక్స్డ్. నీకు ఇది ఇంత టైము, ఇది అయిపోగానే యూ కెన్ ప్లాన్ అండ్ వర్క్ అరౌండ్ ఇట్. పీటీ ఏంటంటే ఇట్స్ వెరీ ఇన్స్టింక్టివ్, యూ హ్యావ్ టు బి వెరీ యువర్ రిఫ్లెక్సెస్ హ్యావ్ టు బి వెరీ ఫాస్ట్ అనమాట. సో నాకేమనిపించింది అంటే పీటీ మనకి సెట్ కాదు, వైల్ రాదర్ రైట్ ఐఎల్స్ అని చెప్పి ఐ వెంట్ ఫర్ ఐఎల్స్. దో అదర్ పీపుల్ రోట్ పీటీ, ఐ వెంట్ ఫర్ ఐఎల్స్ అనమాట. సో ఐఎల్స్ వచ్చేసి ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి ఒక 40 days నేర్చుకున్నాను. అంటే దో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అమెజాన్ ఫేర్, దో ఐ హ్యాడ్ ఫేర్ బిట్ ఆఫ్ కమాండ్ ఇన్ ఇంగ్లీష్. ఇది చాలా హై లెవెల్ ఎగ్జామ్, మనకు ట్రైనింగ్ ఉండాలి అని చెప్పి ఆయన దగ్గర ఒక 40 days తీసుకున్నాను. సో ఆయన చెప్పిన టిప్స్ కానీ అవి విని, సో మనకి ఏంటంటే ఆన్లైన్ ప్రాక్టీస్ మెటీరియల్, ఆయన ఇచ్చిన ప్రాక్టీస్ మెటీరియల్, న్యూస్ పేపర్, పాడ్కాస్ట్, బీబీసీ పాడ్కాస్ట్, ఇవన్నీ విని ఫైనల్ గా అటెంప్ట్ ఇచ్చాను. అది ఓవరాల్ 7 bands వచ్చింది. సో అక్కడతో ఇంకా నా స్టోరీ అయిపోయింది అనుకున్నాను. సో ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ద ప్రాసెస్ వాజ్ అడ్మిషన్ కి అప్లై చేయాలి. అడ్మిషన్ కూడా వచ్చేసింది. ఓకే, అంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అడ్మిషన్ ప్రాసెస్ అంటే మన 10th నుంచి డిగ్రీ వరకు అన్ని ట్రాన్స్క్రిప్ట్స్ ఇంక్లూడింగ్ 1 year మనకు మార్క్ షీట్స్ వస్తాయి కదా డిగ్రీలో, మార్క్ షీట్స్, ఫైనల్ డిగ్రీస్, మన స్టాండర్డ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎందుకు వస్తున్నాము, ఎందుకు చదువుతున్నాము, ఈ డాక్యుమెంట్స్
తో అన్ని మనం వాళ్ళకి ఇవన్నీ కన్సల్టెన్సీకి ఇస్తే కన్సల్టెన్సీ వాళ్ళు ఇస్తారనమాట ఆఫర్ లెటర్ యాక్చువల్లీ. సో మెయిన్ మన అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, మోటివ్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ న్యూజిలాండ్ అండ్ యువర్ ఐఎల్స్ స్కోర్ కార్డ్ ఇవన్నీ అప్లై చేస్తే వాట్ కోర్స్ అండ్ వై ఇవన్నీ చెప్తే మనం ఆఫర్ లెటర్ వస్తుంది. ఓకే. సో నాకు ఏప్రిల్ 2nd 2019 వచ్చింది అనమాట ఆఫర్ లెటర్. దెన్ వీ అప్లైడ్ ఫర్ ద బ్యాంక్ లోన్. దట్ వాజ్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రాసెస్ మామ, ఎందుకంటే మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండింది, సిబిల్ స్కోర్ ఇష్యూ ఉండింది మా డాడ్ది. అండ్ మేము అప్లై చేసిన అమౌంట్ కి చాలా కష్టమైంది అనమాట. ఉన్న సిబిల్ స్కోర్ కి అప్లై చేసిన అమౌంట్ కి చాలా ప్రాబ్లం వచ్చింది. సో 3 months, ఏప్రిల్ తర్వాత అట్లా 3 months అయిపోయినా వి డిడ్ంట్ గెట్ అ లోన్. సో నేను జూలై 2019 లో వెళ్ళాల్సిన ఆగస్ట్ వరకు ఇంకా స్ట్రక్ అయిపోయి ఉన్నా ఇండియాలోనే. ఇంకా జూలైలో ఏమైందంటే డిఫరెంట్ బ్యాంక్ లోన్ గ్యారంటీ అన్న స్టేజ్, లోన్ ఇంకా ఆల్మోస్ట్ వస్తుంది అని చెప్పింది. ఓకే. అప్పుడు నేను అమెజాన్ లో నోటీస్ ఇచ్చి మానేశాను. బ్యాంక్ ఏమో షాక్ ఇచ్చింది, లోన్ రాలేదు అక్కడ కూడా. సో దెన్ ద ప్రాసెస్ వాజ్ వెరీ పెయిన్ఫుల్. బ్యాంక్ లోన్ సిబిల్ స్కోర్ ఒకటి ఇంప్రూవ్ చేసి 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 మాకు ఇంకా అక్టోబర్ లో లోన్ శాంక్షన్ అయింది అనమాట. ఓకే. అక్టోబర్ 2019. అక్టోబర్ 29 లో లోన్ శాంక్షన్ అయితే ఇంకా లోన్ శాంక్షన్ అవ్వగానే ఇంకా అప్లై చేసాం వీసా. వీసా అప్లై చేస్తే ఏమైంది, నా దరిద్రానికి వీసాడు స్ట్రేట్ రిజెక్ట్ కొట్టేశాడు. యువర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అట్ అమెజాన్ విచ్ కంప్రైజెస్ ఆఫ్ 2 years 3 months, ఐ సస్పెక్ట్ ఇట్స్ ఫేక్ అండ్ ఐ డోంట్ థింక్ ఇట్స్ యువర్ వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్, హెన్స్ ఐఎమ్ రిజెక్టింగ్ యువర్ వీసా అని చెప్పి డిక్లైన్ కొట్టేశాడు. ఓ షిట్. మళ్ళీ అక్టోబర్ లో నా 26 months పే స్లిప్స్, నా అపాయింట్మెంట్ లెటర్, రిలీవింగ్ లెటర్, మా మేనేజర్ రెఫరెన్సెస్ ఇవన్నీ పెట్టి మళ్ళీ అప్లై చేస్తే December 6th ఇంటేక్ ఉంటే December 10th వాడు వీసా ఇచ్చి యువర్ కోర్స్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ ఫిబ్రవరి అని చెప్పాడు అనమాట. సో ఇంకా December 7th కి వచ్చేసింది, ఇంకా వీసా వచ్చేసింది. సో December 7th నుంచి కాస్త రిలాక్స్డ్ గా చిల్డ్ గా ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 రోజులకి ఒక సినిమా, ఎవ్రీ 2-3 days కి ఒక సినిమా, క్రికెట్ ఆడడం, రిలేటివ్స్ ని కలవడం. అండ్ ఇంకా సంక్రాంతి టైం అయితే చాలా ఎంజాయ్ చేశాను. Jan 2020 పర్ఫెక్ట్ బిగినింగ్ అనమాట. Jan 2nd ప్రతిరోజు పండగ సినిమా చూసాను. 9th దర్బార్, 10th సరిలేరు నీకెవరు, 12th అలా వైకుంఠపురం, 16th తానాజీ, నెక్స్ట్ డే సంక్రాంతి, పతంగులు, తర్వాత బౌలింగ్, ఫుల్ Jan 20 వరకు బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా Jan 20 నుంచి మళ్ళీ అగైన్ ప్రిపరేషన్ స్టార్ట్, ఎందుకంటే Feb 10th నా ఫ్లైట్ ఉండింది అనమాట. ఓకే. సో దట్ ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే దిస్ వాజ్ మై ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ మై లైఫ్. ముందు ఎప్పుడు ఫ్లైట్ కూడా ఎక్కలేదు, అది ఇంకొక టెన్షన్. ఓకే. సో ఎవరైతే ఫ్లైట్స్ ఫ్రీక్వెంట్ గా ఎక్కుతారో వాళ్ళ చేత మొత్తం వాళ్ళు చెప్పిందంతా వర్డ్ లో టైప్ చేసేవాడు అనమాట. నువ్వు ఫస్ట్ వెళ్ళాలి, బోర్డింగ్ పాస్ తీసుకోవాలి, నీ లగేజ్ చెక్ ఇన్ చేయాలి, తర్వాత నీ సెక్యూరిటీ చెక్ తర్వాత నీ గేట్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ చోట రాసుకుని హౌ టు గో ఫ్రమ్ హైదరాబాద్ టు ఆక్లాండ్ అని చెప్పి నా డాక్యుమెంట్ ఉంది ఇంకా వర్డ్ ఫైల్ లో నా ల్యాప్టాప్ లో. దట్ ఈస్ హౌ ఐ కేమ్ టు న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ వచ్చావు అనమాట. అయితే ఇప్పుడు న్యూజిలాండ్ వచ్చిన తర్వాత విల్ టాక్ అబౌట్ యువర్, అదే ఇప్పటివరకు చెప్పింది అయితే ఇట్స్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే ఆల్ అప్స్ అండ్ డౌన్స్, బట్ సమ్హౌ యూ కేమ్ త్రూ ఇట్, బ్రేక్ త్రూ వచ్చి నవ్ యూ ల్యాండెడ్ ఇన్ న్యూజిలాండ్. సో ఇక్కడ నుంచి జర్నీ ఎలా ఉంటుంది? అంటే వన్స్ యూ కేమ్ ల్యాండ్ అయిన తర్వాత నుంచి కాలేజ్ లో కాలేజ్ అంతా ఎలా ఉంది అది చెప్పు. హౌస్ కాలేజ్? సో ఫస్ట్ న్యూజిలాండ్ కి అకామిడేషన్ ఇండియా నుంచి బుక్ చేసుకున్నాను అనమాట, ఒక హాస్టల్ అనమాట అది. ఓకే. బ్యాక్ ప్యాకర్ అంటే ఇట్స్ నాట్ ఈవెన్ హాస్టల్, ఇట్స్ అ బ్యాక్ ప్యాకర్. సో ఇప్పుడు మన టైటానిక్ సినిమాలో చూస్తే హీరో స్టే ఉంటాయి చూడు, బర్త్స్ అట్లా ఉంటది అనమాట, డామెటరీస్ అంటారు. ఓకే. సో ఒక డామెటరీలో 4 ఉంటారు, నాలాంటి వాళ్ళు, నాట్ నెసెసర్లీ దే ఆర్ ఇండియన్స్. సో బ్యాక్ ప్యాకర్ బుక్ చేసుకున్నాను అనమాట, బికాస్ దట్ వాజ్ ఓన్లీ ఎకనామికల్ ఆప్షన్ అవైలబుల్. బ్యాక్ ప్యాకర్స్ లో చేసుకున్నాను. సో ఎయిర్పోర్ట్ కి రాగానే కాలేజ్ వాళ్ళు పికప్ చేసుకున్నారు. కాలేజ్ వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచే బ్యాక్ ప్యాకర్ వరకు పికప్ ఇచ్చారు. వస్తూనే నేను రూమ్ నెంబర్ కీస్ అని అడిగితే, నేను మార్నింగ్ 11కి వెళ్తే మీకు రూమ్ 3 o'clock ఇస్తాం అన్నారు.
అప్పటి వరకు ఏం చేయాలనేది నాకు అర్థం కాలేదు అనమాట. అప్పటికే మనకి ఫుల్ ఫస్ట్ టైం కాబట్టి నాకు జెట్ లాగ్ హెవీగా ఉండింది. జెట్ లాగ్, ఆకలేస్తుంది, ఏం చేయాలో అర్థం కాదు. సో కొంచెం క్యాష్ ఉండింది, అది డాలర్స్ లో కన్వర్ట్ చేసుకుని వెళ్ళాను. వెళ్ళంగానే ఒక స్టోర్ కనబడింది, అక్కడ వెజిటేరియన్ శాండ్విచ్, కొంచెం వాటర్ తాగేసి ఆ బ్యాక్ ప్యాకర్ లో వెయిటింగ్ రూమ్ ఉంది. వెయిటింగ్ రూమ్ లో బీన్ బ్యాగ్ ఉంది, బీన్ బ్యాగ్ లో పడుకున్నా. 4 కి రూమ్ ఇచ్చారు. రూమ్ కి వెళ్ళి అన్ని సర్దుకుని లగేజ్ అంతా పెట్టుకుని, సో ఆ రోజుకి జస్ట్ ఇంకా డిన్నర్ చేసేసి పడుకున్నాను. నెక్స్ట్ 2 days కూడా జెట్ లాగ్ వల్ల ఎప్పుడు లేస్తున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు అనమాట. సో అలా జస్ట్ ఇంకా లేవడం, ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉండేది మార్నింగ్, అది తినేసి మిగతా టైంలో జస్ట్ అట్లా స్ట్రీట్స్ మీద, ట్రాఫిక్ లైట్స్ దగ్గర, అక్కడ ఉన్న చిన్న చిన్న షాపింగ్ మాల్స్ లో అట్లా వెళ్ళి మెల్లిగా చూడడం మొదలెట్టాను అనమాట. ఆ 5 days అయిపోగానే కాలేజ్ ప్రొసీజర్ స్టార్ట్ అయ్యాయి. నువ్వు కాలేజ్ అండ్ యూనివర్సిటీ పేరు చెప్పలేదు, అది అండ్ ఆల్సో ప్లేస్ ఎక్కడ? ఇట్స్ నాట్ అ యూనివర్సిటీ యాక్చువల్లీ, ఇట్స్ అ పాలిటెక్నిక్ అనమాట. సో నెల్సన్ మార్ల్బరో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే. అండ్ నువ్వు చేసే కోర్స్ ఏంటి? నువ్వు చూస్ చేసుకున్న కోర్స్? నేను చేసేది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఇస్ ద బెస్ట్ ఇన్ న్యూజిలాండ్. కాకపోతే ఏంటంటే ఆ ట్యూషన్ ఫీ ఎంత హై ఉండిందంటే, అసలు మన సినిమాలో బాలయ్యబాబు డైలాగ్ ఉంటది కదా, ఆస్తులు అమ్మినా సరిపోవు అన్న లెవెల్లో ట్యూషన్ ఫీ ఉండింది అది. సో అక్కడి సో ద రీజన్ వై ఐ చోజ్ ఎన్ఎంఐటి వాజ్, నాకు ఏయుటి కంటే 1/3 కాస్ట్ లో అయిపోతుంది. సో లోన్ కూడా అమౌంట్ దీనికి ఈజీ వస్తుందని చెప్పి ఇది తీసుకున్నాం అనమాట. అరే సప్లై చైన్ అండ్ లాజిస్టిక్స్ చూస్ చేసుకోవడానికి వాట్ వాజ్ ద రీజన్? సో దీంట్లో నీకు ప్రతి కంట్రీలో లాంగ్ టర్మ్ స్కిల్ షార్టేజ్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది. ఓకే. సో నీకు ఎవ్రీ కంట్రీ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్కిల్ షార్టేజ్ లిస్ట్. స్కిల్ షార్టేజ్ లిస్ట్. ఓకే. నువ్వు ఆ స్కిల్స్ కి తగ్గట్టు కోర్స్ చేస్తే ఏంటంటే, ద గవర్నమెంట్ విల్ గివ్ యూ పర్మిట్స్, దే విల్ గివ్ యూ వర్క్ వీసాస్, నీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగుంటాయి, నీకు గ్రోత్ అండ్ స్కోప్ ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సల్టెంట్ సజెస్ట్ చేశాడు అనమాట. సో ఇంకా దాన్ని బట్టి కోర్స్ డిసైడ్ అయ్యాను. సో లాజిస్టిక్స్ మీద నాకు ముందు ఏమంత ఐడియా కూడా లేదు. కాకపోతే నాకు 7 months గ్యాప్ పడింది కదా, అమెజాన్ జాబ్ వదలడం, ఇక్కడ న్యూజిలాండ్ కి రావడం. ఆ గ్యాప్ లో ఇంకా నేను బేసిక్స్ ఆఫ్ లాజిస్టిక్స్ అన్ని కవర్ చేశాను అనమాట ఆన్లైన్ కోర్సెస్ ద్వారా. ఓకే. కోర్సెరా అనే ఒక వెబ్సైట్ ఉంది, కోర్సెరా, యూడెమీ. సో ఈ రెండిట్లో ఐ కవర్డ్ ద బేసిక్స్ ఆఫ్ లాజిస్టిక్స్ విచ్ ఆర్ రియల్లీ హెల్పింగ్ మీ అవుట్ హియర్. అదే సర్టిఫికేషన్స్ ఏవో చేసినట్టున్నావా, చూసా నీ లింక్డ్ఇన్ లో ఉంటుంది. అదేరా, ఇప్పుడు మనం లైక్ ఎవరైనా వేరే కంట్రీకి వెళ్తుంటే, వేరే కంట్రీలో చదువుకోవడానికి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తే ఫస్ట్ ఏం చూసుకుంటారంటే ఒక పార్ట్ టైం చూసుకుంటారు రా. పార్ట్ టైం జాబ్ చూసుకొని దాంతోపాటు చదువుకుంటూ ఉంటారు. సో నువ్వు మొన్న నాకు August 15th రోజు కాల్ చేసినప్పుడు యు వర్ టెల్లింగ్ మీ అబౌట్ అసైన్మెంట్స్ ఘోరంగా ఉంటారా, అండ్ ఆల్సో ది ట్యూటర్స్ ఇన్ యువర్ ఇన్స్టిట్యూట్, నీ కాలేజ్ లో లైక్ ట్యూటర్స్ కూడా కొంచెం స్ట్రిక్ట్ అని చెప్పావు. నువ్వు పార్ట్ టైం తీసుకోకుండా ఓన్లీ అసైన్మెంట్స్ చేయడానికి అయ్యో చెప్పావు కదా నాకు రీజన్ మొన్న. సో అది షేర్ చేయి ఆ లిజనర్స్ కి. ఆల్ ఓవర్సీస్ అండ్ ఫారెన్ స్టడీ ఆస్పిరెంట్స్ కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మోర్ దాన్ యువర్ పార్ట్ టైం, యువర్ క్రెడిబిలిటీ, యువర్ క్యారెక్టర్, యువర్ కమిట్మెంట్, దీస్ థింగ్స్ క్యారీ అ లాట్ ఆఫ్ వెయిటేజ్ ఇన్ ఫారెన్ కంట్రీస్ కంపేర్డ్ టు ఇండియా అనమాట. సో హియర్ పీపుల్ డోంట్ లైక్ యూ వెన్ యూ చీట్ దెమ్, పీపుల్ జస్ట్ హేట్ యూ వెన్ యూ బ్రేక్ అ రూల్, and people don't like to talk to people who don't give respect and are not committed. So నేను పార్ట్ టైం చూస్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, when I landed up in the university, the kind of expectation that the professors set, the kind of expectations they have set, I was in a position telling to myself, boss, I need some time to get used to this system. ఎందుకంటే ఇక్కడ no examinations. Many western world education lo they don't like beating around the bush. They directly want to jump into the point and they mean business. మన కార్పొరేట్ వరల్డ్ లో ఎంత సీరియస్ గా దే మీన్ బిజినెస్, ఈవెన్ ది ఎడ్యుకేషన్ ఎన్వైరన్మెంట్ ఇన్ ఓవర్సీస్ దే ఓన్లీ మీన్ బిజినెస్, దే డోంట్ వాంట్ నాన్ సెన్స్. సో వాళ్ళు ఏంటంటే నీకు జస్ట్ ఇలా పైన చెప్తారు. లెట్స్ సే వేర్ హౌస్ అనే టాపిక్ అంటే, వేర్ హౌస్ అంటే ఏంటి, ఒక 3-4 lines, వేర్ హౌస్ లో ఎవరు పని చేస్తారు, ఒక 3-4 lines, కొన్ని ఎగ్జాంపుల్స్, తర్వాత నార్మల్ రొటీన్ లైఫ్ గురించి మాట్లాడి దట్స్ ఇట్ ఫర్ ద డే. యూ హ్యావ్ టు సబ్మిట్ దిస్ అసైన్మెంట్ ఇన్ అ వీక్ ఆఫ్ so and so words, so and so deadline, and you have to refer
ఆల్ దోస్ పాయింట్స్ ఫ్రమ్ వేర్ యూ హావ్ పిక్డ్ మెటీరియల్ అని చెప్పి చెప్తారు అనమాట. ఓకే. ఇక్కడ ఏంటంటే స్టూడెంటే ప్రాబ్లం అర్థం చేసుకోవాలి, సొల్యూషన్ డెవలప్ చేయాలి, సొల్యూషన్ క్రియేటివ్ ఉండాలి, అది రియల్ వరల్డ్ లో వర్కౌట్ అయ్యేటట్టు ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం యూ షుడెంట్ కాపీ దోస్ థింగ్స్ ఫ్రమ్ అదర్ స్టూడెంట్స్. ప్లేజరిజం అంటారు కదా, ప్లేజరిజం అని ఉంటుంది. సో నువ్వు ఒక జర్నల్ ఆర్టికల్ లో కానీ బుక్ లోంచి 4 లైన్లు తీస్తే నువ్వు నీ అసైన్మెంట్ లో ఆ 4 వర్డ్లు మొత్తం మార్చి పారాఫ్రైజ్ చేసి రాయాలి, లేకపోతే ఆల్ 4 లైన్స్ హైలైట్ అయిపోతాయి. సో నేనేంటంటే 1 month ఐ ఓన్లీ టుక్ టైం. నాకు 1 month నేను ఒక 2 అసైన్మెంట్స్ సబ్మిట్ చేశాను. ఫేర్ అమౌంట్ ఆఫ్ ఐడియా వచ్చింది ఎట్లా సర్వైవ్ కావాలి అని చెప్పేసి. సో బై ద టైమ్ ఐ స్టార్టెడ్ పికింగ్ ఆన్ పార్ట్ టైమ్స్, కోవిడ్ హ్యాపెండ్. మన స్టూడెంట్స్ ఇక్కడ ఏం చేస్తారంటే మెజారిటీ ఆఫ్ దమ్ రాగానే ఫస్ట్ పార్ట్ టైం లో పడిపోతారు. మన అసైన్మెంట్స్ ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ కొట్టేస్తారు. ఫస్ట్ మన స్టూడెంట్స్ చేసే మన వాళ్ళు చేసే ప్రాబ్లం కాపీ పేస్ట్ కొట్టేసి ప్లేజరిజం 25-30లో సబ్మిట్ కొట్టేస్తారు. అక్కడ ఫెయిల్ అవుతారు కొంతమంది. సెకండ్ బ్యాచ్ వచ్చేసి వాళ్ళు ఓన్లీ ఎర్నింగ్ చేస్తారు, అసైన్మెంట్స్ అవుట్ సోర్స్ చేసేస్తారు. అరే భయ్యా నేను ఇంత ఇస్తా, నాకు ఈ అసైన్మెంట్ తయారు చేయని చెప్పి. సో వాళ్ళని ఎన్ఎంఐటి ఎట్లా పట్టుకుంటుందంటే వీఆర్ సపోజ్ టు అప్లోడ్ అవర్ ఆల్ అసైన్మెంట్స్ ఇన్ సాఫ్ట్వేర్ టూల్ కాల్ టర్నిటిన్. సో ఆ టర్నిటిన్ లో గనక మన ఆథర్ ఫైల్ మనం వేరే సిస్టమ్ లో తయారు చేసే అసైన్మెంట్ మన సిస్టమ్ లోకి తెచ్చుకుని యాజ్ ఇట్ ఈస్ ఎక్కిస్తే ఆథర్ వేరే వాడి పేరు ఉంటుంది. వాడు ఆ ఒక్క చిన్న పాయింట్ నుంచి నువ్వు ఏ సిస్టము, ఎవడు, ఏ ఐపీ అడ్రస్, ఫైల్ ఎంతసేపు ఓపెన్ ఉంది, నీకు వాడికి సంబంధం ఏంది, మొత్తం ఒక ఐడియా వస్తుంది అనమాట. టూల్ ఉందా అయితే, ఇలాంటి టూల్ ఉంది దీనికి? ఐటీ డిపార్ట్మెంట్ దే స్పెషలీ వర్క్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. మా కాలేజ్ లో ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేది ఏంటంటే ప్రతి అసైన్మెంట్ పోయి దాన్ని మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ అంతా తీస్తారు వాళ్ళు. అదంతా తీసి కోర్టులో ఎవిడెన్స్, పోలీసులు ఎట్లయితే కోర్టులో ఎవిడెన్స్ ఇస్తారో పోయి ట్యూటర్ ముందు పెడతారు. ఇంకా ట్యూటర్ గాడు ఇంకా విత్ దేర్ ఎక్స్పీరియన్స్ దే క్యాచ్ హోల్డ్ ఆఫ్ పీపుల్. సో ఇఫ్ నువ్వు అకాడమిక్ మిస్కాండక్ట్ లో ఓవర్సీస్ పట్టుకుంటే ద థింగ్ ఇస్ నీ అసైన్మెంట్ కోర్సు ఫెయిల్. నీకు ఫ్యూచర్ లో కూడా అది నీకు న్యూజిలాండ్ లో ప్రతి చోట రికార్డ్ అయి ఉంటుంది అది. సో నేను ఏంటంటే సెకండ్ అండ్ థర్డ్ సెమిస్టర్ లో మాకు చాలా టఫ్ ట్యూటర్స్ ఉన్నారు. సో నాకు $1,200 నాలోనే నాకు ఇలా 1200 అని చెప్పి నాకు సర్వే అవ్వడానికి $1,200 వస్తాయి. సో నేను ఆ 1200 700 నా ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేసుకుని 500 దాచుకుని వీసా ఖర్చులకి లెట్ us ఫోకస్ ఓన్లీ ఆన్ స్టడీస్ అని చెప్పి నేను ఆ రూట్ తీసుకున్నాను అనమాట. సూపర్ వెరీ. అంటే నాకు అనిపించింది, నువ్వు నాకు చెప్పినప్పుడు అనిపించింది అనమాట, అరే వీడు పార్ట్ టైం చేయట్లేదు ఎట్లా మేనేజ్ చేస్తున్నాడు అని. అంటే అప్పుడు చెప్పావు కదా మేనేజ్మెంట్ ఉంటుంది ప్రతిదానికి మేనేజ్ చేయొచ్చు అన్నప్పుడు ఐ వాస్ లైక్ ఇంట్రిగ్. ఇంకోటి ఏంటంటే మన స్టూడెంట్స్ ఎంతైతే సంపాదిస్తారో మొత్తం అంతా ట్రిప్స్ అని, పార్టీలని, క్లబ్స్ అని, డ్రింక్స్ అని, ఇక్కడని అక్కడని ఎంత సంపాదిస్తారో మొత్తం ఊడ్చేస్తారు. అవును మొత్తం ఊడ్చేస్తారు. ఆ FTS కూడా ఊడ్చేస్తారు వాళ్ళ ఖర్చులకి. సో ద థింగ్ ఈస్ దే ఆర్ స్పెండింగ్ ఆల్ దేర్ మనీ అండ్ దే ఆర్ ఫెయిలింగ్ ఆల్సో. కొన్ని కేసెస్ ఉన్నాయి అలా. అండ్ ఫైనల్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే విచ్ ఐ వాంట్ టు టెల్ పీపుల్, దీస్ ఆర్ ది డేంజరస్ సెట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనమాట. కార్ యాక్సిడెంట్స్. ఇక్కడ రూల్స్ తెలుసుకోకపోవడం, కారు డబ్బులు ఉన్నాయని చెప్పి కారు కొనేసి ఇష్టం ఉన్నట్టు తోలి యాక్సిడెంట్స్, సీదా డిపోర్ట్. స్టూడెంట్ వీసాలో ఉండి మేజర్ యాక్సిడెంట్ చేస్తే డిపోర్టెడ్. డ్రంక్ అండ్ డ్రైవ్, యువర్ ఇండియన్ వీసా క్యాన్సిల్ ఫర్ 3 months. నువ్వు మళ్ళీ లైసెన్స్ లేకుండా నడిపితే డిపోర్టెడ్. వీడ్, నెక్స్ట్ వీడ్. ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఇండియాలో అదంతా ఒకటైతే ఓవర్సీస్ లో ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ ప్రాపర్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో, దాని ఏమంటారు, ఇఫ్ యూ వాంట్ టు గ్రో ఇన్ అ వెస్టర్న్ కంట్రీ టు దేర్ నేటివ్ పీపుల్ స్టేచర్, you've got to obey their rules, character, integrity and going by the rules. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడ రూల్స్ ఏంటి, నార్మ్స్ ఏంటి, యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యే ఆ మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలన్నమాట. సో ఐ గాట్ దట్ ఆపర్చునిటీ టు ట్రైన్ మై సెల్ఫ్ ఇన్ ద 7 weekend months. పంక్చువాలిటీ ఈస్ ది అదర్ థింగ్. మన ఇండియన్ స్టూడెంట్స్ బాగా లేట్ వస్తారు. సో ట్యూటర్స్ కి ఏంటంటే లేట్ వచ్చే వాళ్ళంటే ఎంత ఇరిటేషన్ అంటే ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. అది ఇంకా మార్కుల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అది ఇంకా. అవును అంత లింక్డ్ కదా అంత స్టార్ట్ టు ఎండ్. సో కార్తిక్, నువ్వు చూసిన సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఏంట్రా ఫర్ ఇండియన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో అట్ న్యూజిలాండ్? ఆ న్యూజిలాండ్ ఎడ్యుకేషన్ కి ఇండియన్ ఎడ్యుకేషన్ కి నువ్వు చూసిన సిగ్నిఫికెంట్ డిఫరెన్సెస్ ఏంటి? చాలా మంచి క్వశ్చన్ మావా. ఇది నేనే చెప్దాం అనుకున్నాను. ఇన్ఫాక్ట్ చాలా డిఫరెన్స్ ఉంది.
మనకేంటంటే ఇండియాలో 2 టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారనమాట జనరలీ. ఒకరేమో ఫుల్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు మొత్తం A to Z మొత్తం బుక్స్ ని నమిలేసి బట్టి పట్టేసి టాపర్స్. నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనలాంటి వాళ్ళు విక్రమ్ సిరీస్ ని నమ్ముకున్న వాళ్ళు. జస్ట్ 1 వీక్ ముందు విక్రమ్ మోడల్ పేపర్స్ కొనుక్కోవడము, Yeah. 7-8 మోడల్ పేపర్స్ చదువుకుంటే పక్క ఒక 70-80% వచ్చేస్తుండే. సో అది మన సిస్టమ్. మన టిపికల్ దీన్ని ఏమంటారు, యావరేజ్ స్టూడెంట్స్ మాక్సిమం ఇదే చేస్తుంటారు. ఓకే, అవును. ఇక్కడ ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ యాజ్ సచ్ కాల్డ్ అన్ ఎగ్జామ్. ఇన్ నాట్ ఓన్లీ న్యూజిలాండ్, ఇన్ ద వెస్టర్న్ వరల్డ్ దే ఆర్ నాట్ రియలీ ఫ్యాసినేటెడ్ అబౌట్ ఎగ్జామ్స్ అనమాట. దే ఓన్లీ టెల్ యూ వాట్ ద కాన్సెప్ట్ ఇస్. ఒక కాన్సెప్ట్ చెప్పేసి బేసిక్ గా దాని గురించి చెప్పి కాన్సెప్ట్ ఏంటి అని అడగరు. ఓకే. So they'll give you a problem. They want you to apply whatever concept that they have taught in the class అన్నమాట. Let's say ఇప్పుడు మనకి SWOT analysis అని చెప్తే SWOT లో S ఏంది, W ఏంది, O ఏంది, T ఏంది అని అడగడు. ఓకే. ఒక కంపెనీ ఇచ్చేసి ఈ కంపెనీకి SWOT అనాలిసిస్ చెయ్యి, వీక్ పాయింట్స్ ఇంప్రూవ్ చేయడానికి నీ ప్రపోజల్స్ ఏంటి, ఇట్లా ఉంటది. సో దీని మీద మనం అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయాలన్నమాట. అవును, అంటే ఇది నాట్ జస్ట్ ఇన్ న్యూజిలాండ్, ఇన్ ఎనీ అదర్ కంట్రీ, నువ్వు ఎక్కడ యుఎస్ అయినా యూరోప్ అయినా ఎక్కడైనా లైక్ వాళ్ళ అప్రోచ్ ఇలానే ఉంటది టు ఎనీ సబ్జెక్ట్, టు టీచ్ ఎనీ సబ్జెక్ట్. So their assignments are all they want students to be creative. They want students to solve the problems. They want students to come up with new ideas and solutions. వాళ్ళకి ఏంటంటే థియరిటికల్ స్టఫ్ నచ్చదు. వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్ అన్నది కాదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సో వాట్ ఎవర్ యూ టెల్ హిమ్, దే ఓన్లీ టెల్ యూ సో వాట్. నువ్వు దాంతో ఏం చేస్తావు. ఐఎమ్ మోర్ కన్సర్న్ ఆఫ్ ది అప్లికేషన్ పార్ట్ అండ్ హౌ యూ గోన్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ యూజింగ్ దోస్ కాన్సెప్ట్స్. సో వీళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంటుంది అనమాట. ఓకే, ఓకే. సో నువ్వెలా అడాప్ట్ చేసుకున్నావు మన డ్రాస్టిక్ డిఫరెన్సెస్? అంటే మన ఇండియాలో, అంటే మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇట్స్ సంథింగ్ మోర్ ఆఫ్ ఎ రోట్ లెర్నింగ్ అని అంటారు కదా, అలా ఉంటుంది. సో నువ్వు అక్కడికి వెళ్ళేసరికి ఆ చేంజెస్ కి నువ్వు ఎలా అడాప్ట్ చేసుకో? సో నేను చెప్పాను కదా, నాకు ముందే ఒక ఇండియాలోనే ఉన్నప్పుడు ఒక 6-7 months గ్యాప్ వచ్చింది అనమాట నాకు. అవునవును, ఒక నా జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చే లోపు ఒక 7 months గ్యాప్ ఉండింది. సో ఆ గ్యాప్ లో ఏం చేశానంటే ఐ రియలీ రీసెర్చ్డ్ హౌ ఎడ్యుకేషన్ వర్క్స్ ఇన్ ది వెస్టర్న్ వరల్డ్ అని. సో నాకు తెలిసింది ఏంటంటే ఎగ్జామ్స్ లేవు, ఓన్లీ అసైన్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో కూడా జస్ట్ ఒక థాట్ నీకు ఇగ్నైట్ చేసి దే వాంటెడ్ టు బిల్డ్ ఆన్ దోస్ థాట్స్. సో ఈ విషయం నాకు ఎక్కడ అర్థమైందంటే కోర్సెరాలో ఒక 2-3 కోర్సెస్ చేశాను అనమాట. దాంట్లో కూడా సేమ్ అప్రోచ్ ఉండింది. దే టాట్ యూ ది కాన్సెప్ట్స్ ఇన్ అ వెరీ సింపుల్ మేనర్. ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి వాడు కూడా ఒక రిపోర్ట్ రాయి, ఈ ప్రాబ్లం కి ఇది ఎలా సొల్యూషన్ ఇస్తావు అన్నట్టుగా ఆ అప్రోచ్ ఉండింది అనమాట. సో 2-3 సర్టిఫికేషన్ చేసేసరికి ఐ గాట్ ఎ హ్యాంగ్ ఆఫ్ ఇట్, హౌ థింగ్స్ వర్క్ అని. ఓకే. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆల్రెడీ మన సీనియర్స్ కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే ఇండియాలో ఎవరైనా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ లాజిస్టిక్స్ ఫీల్డ్స్ తో వాళ్ళని అడిగి ఇంకా ఈ ప్రాబ్లం కి ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఇప్పుడు ఈ వేర్ హౌస్ లో ఇక్కడ పార్టీషన్ వాల్ పెడితే ఎట్లా ఉంటుంది, ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్ వాడితే ఎట్లా ఉంటుంది అని చెప్పి ఐ యూస్ టు టాక్ టు పీపుల్ అండ్ ఐ యూస్ టు బెగ్ ఫర్ సొల్యూషన్స్ అనమాట. సో అలా నేర్చుకున్నాను అనమాట. awesome. అదే ఇప్పుడు మన ఇండియన్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా 2020 కొత్త పాలసీ చేశారు కదా, రిఫార్మ్. ఇట్స్ అబౌట్ టు ఇంప్లిమెంట్. సో విన్నాను, బాగున్నాయి మామ. మనం ఉండే టైంలో వచ్చింటే బాగుండేది. నాకు అదే అనిపించింది. బట్ లెట్స్ సీ మన ఫ్యూచర్ జనరేషన్స్, అంటే మన జూనియర్స్ కానీ వాళ్ళ జూనియర్స్ కానీ వాళ్ళు ఎలా ఇంపాక్ట్ అవుతుందో, అంటే వాళ్ళు ఎలా దీన్ని అడాప్ట్ చేసుకుంటారో. ఐఎమ్ ఎక్సైటెడ్. చూద్దాం, ఫ్యూచర్ ఇస్ ఇన్ దేర్ హ్యాండ్స్. సో ఈ రిఫార్మ్ కూడా మన మంచికే అని చెప్పి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. సో కార్తిక్, అక్కడ లైక్ న్యూజిలాండ్ లో లైఫ్ స్టైల్ అండ్ పీపుల్ గురించి చెప్తారు. అంటే అక్కడంతా ఎలా ఉన్నారు? మన ఇండియన్ కల్చర్ కి ఆ కల్చర్ కి డ్రాస్టిక్ డిఫరెన్స్ అని నాకు తెలుసు. బట్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది పీపుల్? సో ఇక్కడ పీపుల్ వచ్చేసి దెర్ ఆర్ 2 types ఆఫ్ నేటివ్ న్యూజిలాండర్స్. ఒకటి యూరోపియన్ సెటిలర్స్ అండ్ మౌరీస్ అన్నమాట. యూరోపియన్ సెటిలర్స్ వచ్చేసి బ్రిటిషర్స్ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ జనరేషన్స్ ఇక్కడ సిటిజన్స్ గా సెటిల్ అయిపోయిన వాళ్ళు. దే ఆర్ యూరోపియన్ సెటిలర్స్ ఆఫ్ న్యూజిలాండ్ ఆర్ కాల్డ్ యాజ్ కివి. నెక్స్ట్ వచ్చేసి నేటివ్ మౌరీ ట్రైబ్స్ అంటే
మన మోర్ ఆఫ్ ఆదివాసీ కైండ్ ఆఫ్ పీపుల్. ఓకే. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఆర్ వెరీ హెఫ్టీ అనమాట. మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ 6'5", 6'6" అండ్ దే ఆర్ వెరీ బల్కీ. చాలా వెయిట్ ఉంటారు వాళ్ళు. కలర్ కూడా చాలా బ్రౌనిష్ ఉంటుంది. సో ఈ కీవీస్ ట్రీట్మెంట్ అయితే చాలా మనని ఒక గెస్ట్ లాగా ట్రీట్ చేస్తారనమాట. మన ఈ కీవీస్ వచ్చేసి ఇన్ కేస్ మనకేమైనా ఎవరైనా వచ్చి మనకేమైనా ఇది కావాలి అంటే వాళ్ళ దగ్గర ఉంటే యాజ్ ఇట్ ఈస్ అప్పుడే చేసేస్తారు. ఓకే. ఓకే. సో నాకు అయిన ఇన్సిడెంట్ ఏంటంటే నేను ఒకసారి బస్సు తీసుకొని మా సిటీ నుంచి దూరం వెళ్ళాను అనమాట. సో వచ్చిన కొత్తలో నాకు వెనక్కి రావడానికి బస్సు తెలియట్లేదు. సో నేను ఒక కీవీ లేడీని అడిగితే ఐ డ్రాప్ యూ ఇన్ ద కార్ అని చెప్పి నా ఇంటి వరకు కార్ లో దింపేసింది 15 kilometers. సో సో వైట్ పీపుల్ ఆర్ మోర్ ఆఫ్ దాట్ సార్ట్. సో మౌరీస్ ఏంటంటే వాళ్ళు జనరల్ గా ఎక్కువ బయటికి రారు. వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ రూల్స్ ఆఫ్ టాకింగ్ అండ్ హ్యాంగింగ్ అవుట్ విత్ పీపుల్. దే ఆర్ టోటలీ డిఫరెంట్. వాళ్ళతో యాక్సెస్ ఉండదు అసలు. అండ్ కమింగ్ టు కల్చర్, దేర్ డే స్టార్ట్స్ అట్ 8 AM and their day ends at 5 PM. 5 PM తర్వాత ఎవరు ఇంటి బయటకు రారు. 6కే సాయంత్రం 6:30కే డిన్నర్ అయిపోతుంది. 8:30, 9 కల్లా పడుకుని పోతారు. అసలు ఎక్కడ నాయిస్ ఉండదు, న్యూసెన్స్ ఉండదు. అబ్సల్యూట్ పిన్ డ్రాప్ సైలెన్స్. రాత్రి 7 అయిందంటే ఇక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మనం మన ఇంట్లో ఉండి ఎక్కువ నాయిస్ చేస్తే, ఎక్కువ గోల చేస్తే వాళ్ళు వచ్చేసి ఒక వార్నింగ్ ఇస్తారు, ప్లీజ్ అలా యూ డోంట్ మేక్ నాయిస్ అని. అప్పుడు కూడా మనం ఆగకపోతే దే విల్ స్ట్రేట్ అవే కాల్ ది పోలీస్. అంతే. సో కల్చర్ అంటే అంతే అనమాట. సో ఇంకా సాటర్డే వాళ్ళు ఏంటంటే నేటివ్ న్యూజిలాండర్స్ ద ఓన్లీ టైమ్ దే హ్యాంగ్ అవుట్ ఇన్ ద ఈవినింగ్ ఆన్ ద స్ట్రీట్స్ ఈజ్ ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్. ఆ సాటర్డే సండే ఒకటే వాళ్ళు కొంచెం రాత్రి 10-11 దాకా బయట కనబడతారు. బీర్లు దాక్కుంటా, కార్లు తిరుక్కుంటా టైం పాస్ చేస్తారు. అంతే. ఆ 2 రోజులు తప్ప మిగతా రోజుల్లో సాయంత్రం 7 అయితే ఎవడు ఉండడు. అట్లీస్ట్ నేనున్న టౌన్ లో ఎక్కడైతే ఉంటున్నానో హియర్ ద కల్చర్ ఇస్ వెరీ క్వైట్ ఆఫ్టర్ 7 in the evening అన్నమాట. I have my golden question, pure perception golden question. So what's your drive రా? అంటే ఇవన్నీ చేయడానికి నీ మోటివేషన్ ఏంటి? మోటివేషన్ అంటే why do you do what you do అంటారు కదా. So what's your motivation behind all this? So the motive is to get a higher foreign qualification, higher qualification. ఆ క్వాలిఫికేషన్ ని అప్లై చేసి ఒక వర్క్ ప్లేస్ లో I had to make a difference to whatever organization I'm working. ఆ స్కిల్స్ నేర్చుకున్నవి అక్కడ ప్రూవ్ చేసుకోవాలి అనేది డ్రైవ్, మోటివ్. అదే ఇప్పటి వరకు లాగుతుంది. సూపర్. వేరే వాళ్ళలాగా జస్ట్ మనం పార్ట్ టైం చేసి ఇక్కడ సెటిల్ అయిపోదాం అనే కంటే కూడా ఇక్కడ సొసైటీలో విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ very intellectual, which is considered as professional. I want to get into that kind of working place wherein that particular professional experience will help me wherever I go. So that's the motive. So నేర్చుకున్న స్కిల్స్ ఒక కార్పొరేట్ ప్లేస్ లో అప్లై చేయాలి. ఆబ్వియస్లీ పేరు, డబ్బులు అది ఎలాగో ఉంటది బై ప్రోడక్ట్. సో దాట్స్ ద మెయిన్ డ్రైవ్. సో వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే నా లైఫ్ అంబిషన్స్ ఏంటంటే, సో చదువుకున్న మేనేజ్మెంట్ ఫీల్డ్ లో ఎక్కడో ఒకడ పని చేసుకుంటూ మేక్ ఎ డిఫరెన్స్ చేయాలి. అది కాకుండా ఫిట్నెస్ అన్నమాట. సో లైఫ్ లాంగ్ జస్ట్ మేనేజ్మెంట్ ఆఫీస్ వర్క్ కాకుండా లైఫ్ లాంగ్ ఐ ఇంటెండ్ టు బి స్టే ఫిట్ టిల్ మై లాస్ట్ డే ఆఫ్ మై లైఫ్. సో ఫిట్ గా ఉంటూ, నడుస్తూ, తిరుగుతూ ఉంటూనే చచ్చిపోవడం ఐ ఫీల్. సో దట్స్ వన్ ఆఫ్ మై అబ్జెక్టివ్. సో దానికి నా ఇంజరీ రికవర్ అవ్వగానే క్రికెట్ గానీ, స్క్వాష్ గానీ, సో వర్క్ తో పాటు క్రికెట్ గానీ, స్క్వాష్ గానీ ఉంటుంది. అండ్ ది థర్డ్ థింగ్ విచ్ యు ఆల్రెడీ నోటిస్డ్, సినిమా, యాక్టింగ్, కామెడీ ఇవంటే కూడా చాలా పిచ్చి. సో డౌన్ ది లైన్ అది కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఈ 3 బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళడమే లైఫ్ మామ. ఇంకా చేయడానికి ఒక పని, బీయింగ్ ఫిట్, వర్కింగ్ ఆన్ మై హాబీస్, దోస్ ఆర్ సినిమా అండ్ కామెడీ. సో ఈ 3 బ్యాలెన్స్ చేసుకుంటూ బతకాలి అనేది నాది. ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇదే చెప్తా ఈ రోజుల్లో, అండ్ ఇదే చేయాలనుకుంటున్నా. నైస్. సో సినిమాలు అన్నావు కాబట్టి లాస్ట్ సెగ్మెంట్ బిఫోర్ ఎండింగ్, నీకేమైనా మూవీ, బుక్ ఆర్ టీవీ షో సజెషన్ ఉందా మన లిజనర్స్ కి? డెఫినెట్ గా బుక్ సజెషన్ వచ్చేసి A Century is Not Enough, మై రోలర్ కోస్టర్ రైడ్ విత్ సక్సెస్ అని చెప్పి సౌరవ్ గంగూలీ ఆటోబయోగ్రఫీ.
I would suggest that book to anyone, who wants to make a comeback. So the book లో విల్ పవర్ గురించి, డిటర్మినేషన్ గురించి చాలా బాగా రాశాడు అనమాట, ఎగ్జాంపుల్స్ తోటి తన పర్సనల్ లైఫ్ లో. ఓకే, నోటెడ్. అండ్ మూవీస్ వచ్చేసి 3 మూవీస్ సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వన్, ఇట్స్ అ తమిళ్ మూవీ, తడం. నెక్స్ట్ వచ్చేసి ఒక తెలుగు క్రిటికలీ అక్లెయిమ్డ్ ఫిల్మ్, అది 16, ఓకే. మన అమెజాన్ ప్రైమ్ లో ఉంది. సో తడం, 16, అండ్ ఇంకొక మూవీ వచ్చేసి రొమాంటిక్ కామెడీ సినిమా అనమాట, ఎవరికి చెప్పొద్దు. సో ఈ 3 రీసెంట్ టైమ్స్ లో ఇట్ రియలీ caught hold of my attention, these 3 movies. Any TV show? So I've started watching The Test, Amazon Prime lo. I started watching The Test. So dantlo Justin Langer, the way he approached the Australian team post Warner and Smith episode, it's quite interesting. Yeah. I only started watching it from yesterday. నాకు చాలా బాగా అనిపించింది. So they really started from scratch. కల్చర్ నుంచి, బిహేవియర్ నుంచి, యాటిట్యూడ్ నుంచి వర్క్ చేసుకుంటూ జస్టిన్ లాంగర్ వాజ్ అప్రోచింగ్. సో ఐ వుడ్ సజెస్ట్ దట్ పర్టికులర్ సిరీస్ ఫర్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్పోర్ట్స్. ఎస్ చాలా వండర్ఫుల్ సిరీస్, నేను చూసా అది, ఐ లవ్డ్ ఇట్. సో కార్తిక్, నీలో ఒక హిడెన్ టాలెంట్ ఆర్ ఎల్స్ పాతుకుపోయిన టాలెంట్ ఒకటి ఉందని నాకు తెలుసు స్కూలింగ్ టైంలో. సో అది నేను మళ్ళీ బయటకు చేద్దామని ట్రై చేస్తున్నా. సో అది ఒక చిన్న శాంపుల్ వేసుకుంటావు మన లిజనర్స్ కి? సో నువ్వు మిమిక్రీ టాలెంట్ అంటున్నావు? ఎస్ ఆఫ్ కోర్స్. సో ఒక ముగ్గురిది చేస్తాను, ఎందుకంటే స్కూల్ డేస్ లో చేసేవాడిని. ఇప్పుడు మరి అంత ఎఫెక్టివ్ గా లేదు, బట్ ఐ ట్రై చేయరా. కేఏ పాల్. సో కేఏ పాల్ చేస్తాను. ఓకే గో హెడ్. నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? దేవుడు బ్లెస్సింగ్స్ తోని మన ప్యూర్ పర్సెప్షన్ కి బాగా ఇంకా వ్యూవర్షిప్ పెరగాలని. రేవంత్ అన్నపూజు నా శిష్యుడే. రేవంత్ ని నేనే బెత్లహెం తీసుకెళ్లి పూజ చేయించాను, ఆశీర్వాదం ఇప్పించాను. సో ఇప్పుడు అతను ఏంటంటే నెంబర్ 1 పొజిషన్ లోకి వెళ్తారు, దాంట్లో ఏ డౌట్ లేదు. సో ఇది కే పాల్ అన్నమాట. సూపర్, థ్యాంక్ యూ కే పాల్. తర్వాత వచ్చేసి మన డైనమిక్ బాలయ్య బాబు. జై బాలయ్య. సో బాలయ్య బాబుది ఏ డైలాగ్ చెప్పాలి అని అంటే, నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి, అది కాక ఇంకేం పని చేసినా నీకు ఇంకా నెక్స్ట్ బర్త్డే ఉండదు. క్రేజీ రా. గుడ్ వన్. థర్డ్ వన్ మన మాజీ ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఓకే. హైదరాబాద్ ఎవరు కట్టారు? సైబరాబాద్ ఎవరు కట్టారు? హైటెక్ సిటీ ఎవరు కట్టారండి? ఎయిర్పోర్ట్ ఎవరు కట్టారండి? నేనే డెవలప్ చేశాను. నరేంద్ర మోడీని కూడా నేనే ప్రధానమంత్రిని చేయమని అటల్ బిహారీ వాజ్పేయి గారికి చెప్పాను. వాట్ ఐఎమ్ టెల్లింగ్, చాలా మంది కేసీఆర్ గారి, జగన్ గారి, నరేంద్ర మోడీ గారు గాని అందరూ కుమ్మక్కయి నన్ను కొడతారా తమ్ముళ్ళు, మనని ఎవరైనా ఏమైనా చేస్తారా? సో ఇది చంద్రబాబు నాయుడుది. సూపర్ అమేజింగ్. లవ్డ్ ఇట్. So that's for the episode. Karthik, thanks for your time. And before closing, Karthik, you have any last points to share? I have one point to share, Pure Perception listeners. మన హోస్ట్ రేవంత్ అన్న పూజ నాకు ఒకటి వెన్నుపోటు పొడిచాడు. ఆ వెన్నుపోటు ఏంటి అంటే, బాహుబలి ది కన్క్లూజన్ సినిమాకి మనం వెళ్దాంరా అని చెప్పి తీసుకెళ్దాం అని చెప్పి ఒక మంచి దిలాసా ఇచ్చి, హామీ ఇచ్చి, అరే నాకు లాస్ట్ లో నా గర్ల్ ఫ్రెండ్ చాలా తిడుతుందిరా, నేను తీసుకెళ్ళలేను, నేను 2 టికెట్లు దొరికా అని చెప్పి కట్టప్ప ఎట్లయితే బాహుబలిని చంపాడో, రేవంత్ వల్ల కూడా నేను సినిమా బ్లాక్ లో కొనుక్కొని చాలా కష్టపడి చూడాల్సి వచ్చింది. ఇది ఎడిటింగ్ లో మాత్రం తీయద్దు మామ, ఇది ఉంచుతా. ఇట్ విల్ బి ఆన్ లైవ్. రైట్. ఓకే రా. సో నన్ను లాస్ట్ కట్టప్ప చేసావు అన్నమాట. ఓకే రా. సో ఆన్ దట్ నోట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఐ విల్ మీట్ యు గైస్ నెక్స్ట్ వీక్. Until then, stay home, stay safe, and stay productive. Right. Thanks guys. Right.